సత్యాన్ని విఘ్నేశ్వరుడు తీసుకున్నాడు, విఘ్నేశ్వరుడు తీసుకున్నాడు. అన్నదమ్ముల సఖితో కూడినటువంటి పండుగే ఈ గణపతి పండుగ, వినాయక చవితి. ఇకపోతే పళనిస్వామి ఎవరు అడుగుతారు, నేనే పళనిస్వామి. అయితే నా కులదేవత యొక్క పేరు పెట్టుకుని ఈ మాధ్యమాలకు వచ్చాను. ఇప్పుడు అందరికీ నేను పళనిస్వామి గానే చూపిస్తాను. ఈ రాజమండ్రిలో రైతు కుటుంబంలో ఉండేవాళ్ళం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తెలుగువాడిని, పక్క తెలుగువాడిని. అయితే తమిళ భాష ఏమిటో మసిల నా పిల్లలు రాజం చదువుకున్నారు కుంభకోణంలో. అలాగే నేను తరచూ నా చిన్నప్రాయం నుంచి కూడా పళని, తంజావూరు, కుంభకోణం ఇంటి పక్కకు మసిలాను. అంతా ఓకే, ఏదో మీరు చూసుకుంటాం సార్ ఇన్స్టాగ్రామ్లో. అంటే మీరు కూర్చొని ఏదో ఒక పెద్ద ఏదో మాట్లాడుతుంది గోడకి అప్పుడు కూర్చొని చెప్తుంటే పెద్ద ఏమో అవుతుందండి. అలా చూస్తేనేమో నా చిన్నప్రాయంలో మా నాన్నగారు పోయారు, నా పేదల ప్రాయంలో నాన్నగారు పోయారు. మా అమ్మగారు అష్టమల ఎన్నో కష్టం. అప్పుడు అక్క చెల్లెలు పెళ్లి అయిపోయి అమ్మగారు పోషకానికి వెళ్ళిపోయారు. నాన్నగారు పోయిన నెల రోజులు అమ్మ కాలు వెళ్ళిపోయింది. అప్పుడు అమ్మ మంచిగా అప్పుడు పెద్దమ్మ కూర్చొని వాళ్ళు మా ఇంటికి వీడి ప్రేమి వచ్చారు. వాళ్ళు చదువుకోవడానికి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు మా అమ్మకి జరుగుబాటు